హాయ్ హలో నమస్తే. రఘురామకృష్ణరాజు గారు ఇందాకే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి నేను ఫాలో అవుతాను ఆయన. ఎందుకంటే ఏమన్నా నేను క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది ఏమైనా ఉండిద్దా అని వెతుక్కుంటాను ఆయన ప్రసంగంలో. సరే ఆయన ఎవరో కత్తి చూపించి వేసేస్తానన్నారు అని చెప్పి ఆయన ఒక ఫోటో చూపించాడు. అరే దళితులకి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ దగ్గర వ్యవస్థలు, పోలీసులు, సిస్టము మొత్తం ఉన్నప్పుడే వాళ్ళ దగ్గర వ్యవస్థ, పోలీస్ సిస్టము, కోర్టులు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఉన్నప్పుడే ఆధారాలు లేకుండా చంపేసి రోడ్డు మీద పడేసిన ఇన్సిడెంట్ ఉన్నప్పుడు మీరు మీకు దగ్గర ఏం లేక కత్తులు చూపిస్తే మీరు తీసుకెళ్ళి లోపలేస్తారు. మీరు చేయకండి దయచేసి. దళితులు ఎవరు కూడా కత్తులు పట్టుకొని ఫోటోలు తీసి అవన్నీ చేయకండి. మనకి వ్యవస్థలు చాలా తక్కువ ఉంటాయి. టక్కన పోలీస్ కేసులు పెట్టి ఇరికిస్తారు. అక్కడ మన 58 మందిని తీసుకెళ్ళి ఇరికిచ్చారు. అక్కడ వాళ్ళు బయటకు రాలేక నాన్న తంటాలు పడింది. ఓకే, మీ వాయిసే మీ ఆయుధము, మీ యొక్క తర్కమే మీ ఆయుధం. మీ సోషల్ జస్టిస్ కోసం మీరు చేసే పోరాటాలు నాన్ వైలెన్స్గా ఉండాలి. దళితులకి నా రిక్వెస్ట్ అది. ఆ పిల్లోడు ఎవరో ఆవేశంతో పెట్టున్నట్టు కత్తి ఎలా పెట్టి చూపించాడు రఘురామకృష్ణరాజుని. అతను ఏదో కత్తి పెట్టి ఇతను చంపాలి అన్నారు. కింద నా వీడియోల కింద కామెంట్ కూడా చేయకండి. ఓకే, మీరు చాలామంది రమేష్ అని నేను భయపడటం కదా. దే షుడ్ బి డిగ్నిటీ. ఆమె ప్రొఫెసర్. ఓకే, నేను మీలాగా బూతులు తిడితే వీడియోలు పెట్టలేను. ఆమె ప్రొఫెసర్. చాలా జాగ్రత్తగా నేను డిగ్నిఫైడ్గా పెట్టాలి. నా బ్రాండ్కి నేను కాపాడుకోవాలి. ఓకే, నా వీడియోల కింద కూడా మీరు పెట్టేటప్పుడు బూతులు తిట్టకండి. వీడియోల కింద కూడా వాళ్ళు ఎట్లాంటి తిట్టకండి. ఓకే, చాలా డిగ్నిఫైడ్గా మీ యొక్క ఫండమెంటల్ హక్కుల కోసం మీరు కాపాడుకోవాలి, ఫైట్ చేయాలి. నేను ఇంకోసారి దళితులకు చెప్పేదంటే ఇలా కత్తులు విత్తులు చంపేస్తాం అది ఇది అని చెప్పి అనకండి. మీ వైపు తప్పు వచ్చింది. మీరు మన వైపు తప్పు లేకుండా మనం పోరాడాలి. మన వైపు తప్పు ఉండకూడదు. మన వైపు తప్పు లేకుండా మనం పోరాడాలి. చూసే వాళ్ళకి అరే వీళ్ళకి అన్యాయం జరిగింది అనేటట్టు ఉండాలి, కానీ వీళ్ళు తప్పు చేశారనేటట్టు మన వైపు ఉండకూడదు. నేను అందుకే చెప్తున్నదంటే వ్యవస్థలన్నీ ఉన్నప్పుడే చంపేసి వీడియోలు చేసేసి అది మర్డర్గా సృష్టించినటువంటి వ్యవస్థల్లో మనం ఉన్నాం. మన దగ్గర ఏమీ లేనప్పుడు మనం వాళ్ళతో ఫైట్ చేయలేము. ఓకే, వ్యవస్థలు, పోలీస్ స్టేషన్స్లో జాగ్రత్తగా మీరు ఫైట్ చేయాలి. విదౌట్ డూయింగ్ ఎనీ ఎర్రర్. తప్పు చేయకుండా మీరు యుద్ధం చేయాలి. అందుకే మన సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు పెట్టామంటే ఇంటలెక్చువల్ డిఫెన్స్ చేయడానికి మనం పెట్టాము. ఇంటలెక్చువల్ డిఫెన్స్, ఆర్గ్యుమెంటేటివ్ డిఫెన్స్ మాత్రమే చేస్తాము. మన వైపు నుంచి ఏడేస్ నుంచి ఎలాంటి తప్పు చేయకూడదు, చేయము కూడా. ఓకే, మన ఏడేస్ ఫాలో అయ్యే వాళ్ళు మెంబర్స్ కూడా మీరు ఎట్లా కూడా ఎవరిని బూతులు తిట్టడం కానీ ఏమీ చేయకండి. సోషల్ మీడియాలో అటాక్ చేయడం కానీ ఏమీ చేయకండి. మన ఫండమెంటల్ హక్కులు యొక్క కాలరాసే సమయం వచ్చినప్పుడు ప్రశ్నించటం, వ్యతిరేకించటం, మనల్ని కొట్టడానికి వచ్చినప్పుడు ఆత్మరక్షణ కోసం ఏం చేయాలనేది అప్పుడు నేను చచ్చిపోతా అన్నవాడు వాడు చేతికి ఇద్దరు తీసుకుని కొడతారు. ఓకే, అది డిఫరెంట్ ఇష్యూ. ఓకే, చచ్చిపోతా అన్నప్పుడు మీరుగా ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేయకూడదు. మీరు నాన్ వైలెన్స్లోకి వెళ్ళొద్దు. ఆ బ్రదర్ ఎవరు నాకు తెలియదు, ఫోటో ఆయన చూపించాడు రఘురామకృష్ణరాజు. ఇంకోటి ఆయన సునీల్ కుమార్ గురించి ఏదో మాట్లాడాడు. సో అది సునీల్ కుమార్ రిప్లై ఇస్తాడు దానికి. ఆయన సునీల్ కుమార్ గారు చేసిన తప్పేం లేదు. ఆయన వాగ్దానం చేశాడు, మా హక్కుల గురించి మీరు చేస్తేనే ఓటేస్తా ఉన్నారు. ఆ హక్కు ఉంది, సునీల్ కుమార్కి హక్కు ఉంది. సరే వాళ్ళిద్దరు ఫైట్ ఏదో మనకు తెలియదు, వాళ్ళిద్దరు ఫైట్ చేసుకోనండి. నేను ఎందుకు ఈ వీడియో మాట్లాడుతున్నానంటే 80% వర్సెస్ 20% మీద మాట్లాడుతున్నాను. నేను చెప్పాను రఘురామకృష్ణరాజు మాట్లాడిన ప్రతి వీడియోకి నేను జాగ్రత్తగా వింటాను. ఎందుకంటే మన వైపు నుంచి మనం ఏమైనా క్లారిఫికేషన్ ఇవ్వాలా, ప్రజలకి మిస్గైడ్ చేస్తున్నారా రఘురామకృష్ణరాజు గారు అని నేను ఎత్తుకుంటాను. సో దీంట్లో ఒక పాయింట్ మాత్రమే నేను మాట్లాడుతున్నాను. 80% వర్సెస్ 20% అనేది మాట్లాడుతున్నాను. రఘురామకృష్ణరాజు గారు ఏమన్నారంటే 20% ఓట్ల కోసం 80% ప్రజలకి మీరు అన్యాయం చేస్తున్నారు, మీరు వీళ్ళ మాట వింటలేదు. 20% దళిత క్రైస్తవులు 20% ఉన్నారు, ఆ 20% ఓట్ల కోసం పొలిటికల్ పార్టీలు పనిచేస్తున్నాయని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. మా హిందువులు 80% మంది ఉన్నారు, వాళ్ళు 20% మంది ఉన్నారు, వాళ్ళ కోసం పొలిటికల్ పార్టీలు వాళ్ళ ఓట్ల కోసం ట్రై చేస్తున్నారని ఒక రాంగ్ స్క్యూడ్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడానికి ట్రై చేశాడు అతను. దాని ఒక్కటి గురించి నేను మాట్లాడుతున్నా. రఘురామకృష్ణరాజు గారికైనా ఎవరికైనా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ది కాన్స్టిట్యూషన్ విల్ నాట్ వర్క్ అండర్ ద మెజారిటీ, వర్క్ ఆన్ ద మెజారిటీ మీద కాన్స్టిట్యూషన్ నడవదు. 2% ఉన్నా, 20% ఉన్నా, 80% ఉన్నా ఫండమెంటల్ రైట్స్ మీద నడిచేది భారత రాజ్యాంగం. ప్రాథమిక హక్కుల మీద నడిచేది భారత రాజ్యాంగం. అది 2% ఉండి 20% 90% మంది ఉండండి.
ఓకే 90 మంది కలిసి ఒకరిని కొడుతున్నారు అనుకోండి, 90 మంది కలిసి ఒకరిని కొడుతున్నారు అనుకోండి, అక్కడ మెజారిటీ 90 మంది ఉన్నారు కదని ఒక్కడిని శిక్షించరు. ఆ ఒక్కడిని కాపాడటానికి 90 మందిని శిక్షిస్తారు. 99 మందిని శిక్షిస్తారు, ఒకరిని కొడుతున్నారు 99 మంది కలిసి ఒకరిని. ఆ ఒక్కడి కోసం చట్టం నిలబడిద్ది, 99 మంది కోసం నిలబడద్ది చట్టం, రాజ్యాంగం, రఘురామకృష్ణరాజు గారు. సో కాబట్టి 20:80 మీరు 20% ఉన్నారు, మేము 90%, ఇవన్నీ కూడా దయచేసి అది వర్కౌట్ అవుతుంది రాజ్యాంగంలో. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్ ఉండటానికి లేదు, ఆర్టికల్ 17 అన్టచబిలిటీ ఉండటానికి లేదు, ఆర్టికల్ 21 రైట్ టు డిగ్నిటీ, ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఇది అందరికీ వర్తించేది. అది 20% లేదు, 2% లేదు, 1% లేదు, అందరికీ. ఓకే 100 మందిలో ఎవరికి ఒకరు ఎయిడ్స్ పేషెంట్ ఉంటాడు, ఎయిడ్స్ పేషెంట్ 99 మంది ఆరోగ్యంగా ఉంటే ఒక్కరు ఎయిడ్స్ పేషెంట్ ఉన్నారు. ఆ ఎయిడ్స్ పేషెంట్కి ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, హక్కులు ఉంటాయి. కాబట్టి ఈ మెజారిటేరియన్ ప్రసంగాలు ఇవ్వడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. దళితులు రిజర్వేషన్స్ని తీసేసి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు డామినేట్ చేస్తే అసలు ఈ మన ఎవరు ఒక అతను పోస్ట్ పంపించారు, ఎవరు రెడ్డి పేరు ఉంది. రెడ్డి అంటే అతను ఎస్సీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు అంటే రెడ్డి అని ఉంది పైన. అతను కోర్టుకు వేసాడట, అంటే ఒక రెడ్డి వ్యక్తి కోర్టుకు వేసాడట దళిత హక్కుల పరిరక్షణ కోసం. సరే తప్పులేదు, మానవులు మనం కూడా బ్రాహ్మణ హక్కుల కోసం ఒక సంస్థ పెట్టవచ్చు, బ్రాహ్మణ హక్కుల సంస్థ, రాజుల హక్కుల సంస్థలు, రెడ్డిల హక్కుల సంస్థ అని చెప్పి మనం కూడా పెట్టి వాళ్ళ హక్కుల కోసం మనం కూడా కాపాడవచ్చు, ఫైట్ చేసి తప్పులేదు. అలాగే ఎవరో ఒక రెడ్డి అతనట హక్కులు ఎస్సీల హక్కుల కోసం అని చెప్పేసి కోర్టుకు వేసి ఇది పాస్టర్లకి సర్టిఫికేట్లు తీసేనవన్నీ రెడ్డి అతని పేరు ఉంది, నేను ఆశ్చర్యపోయాను. ఓకే వాట్ ఎవర్, నేననేది ఏంటంటే రాజ్యాంగం అనేది 20%, 40%, 80%, 2%, 1% మీద నడవదు. ప్రతి సిటిజన్ యొక్క ఫండమెంటల్ హక్కు కోసం రాజ్యాంగం పనిచేసేది. నేను అది చెప్పదలుచుకుంది. ఇంకొకటి రఘురామకృష్ణరాజు గారు అంది ఏంటంటే మా హిందువుల యొక్క రిజర్వేషన్స్ని తీసుకుంటారు. అదొక ఇది చూడండి, ఇది కరెక్ట్ కాదు. ప్రతిసారి మేము చెప్తున్నాం ఇది. ఒక అత్తకి 2 కోడళ్ళు ఉన్నారు, ఒక అత్తకి 2 కోడళ్ళు ఉన్నారు, ఇంటి కోడళ్ళు 2. ఒక కోడల్ని తన్ని బయటికి పంపించారు, ఒక కోడల్ని తన్ని బయటికి పంపించారు. అన్యాయం కదా, అత్త కోడల్ని దాన్ని బయటికి పంపించడం అన్యాయం కదా, అది అన్యాయం. ఈ ఒక కోడల్ని బయటికి పంపించి తన చెప్పు చేతుల్లో ఉండేటువంటి ఒక కోడలకి నూరి పోసింది ఏమని దాన్ని బయటికి పంపించేశాను, ఈ మొత్తం ఆస్తి మొత్తం నీకే ఇస్తానని చెప్పింది అటు ఒక కోడలకే. ఈ కోడలు అప్పటి నుంచి ఈ ఆస్తి మొత్తం నాదే అని చెప్పేసి ఇది నాది అని చెప్పేసి అనుకుంటే అదేంది మీ ఇంటి కోడలను తన్ని బయటికి పంపించారు. ఏదో ఒక రోజు వచ్చి నా ఆస్తి నాకు ఇవ్వమని అడిగిద్ది కదా అంటే ఆమె ఆ ఒక ట్రాన్స్లోకి వెళ్ళింది, ఈ ఆస్తి మొత్తం నాదేనని. వేరే కోడలైతే ఇది నాది అంటే నీదేంది అక్కడ. అత్తకి 2 కోడళ్ళు, ఇద్దరు ఒకదాన్ని దాన్ని బయటికి పంపించారు, ఇద్దరు ఇంటి కోడళ్ళు కదా. ఇప్పుడు ఇది జరిగింది అదే. వీళ్ళందరూ మాలామాదిగులే, షెడ్యూల్ క్యాస్ట్ ఉంది, దళితులు అండి వీళ్ళంతా. దళితులు మార్జినలైజ్డ్ సొసైటీ, ఒక ఇంట్లో పుట్టారు, ఒక కుటుంబంలో పుట్టారు వీళ్ళంతా. ఆ ఒక కాలనీలో పుట్టి పెరిగిన ప్రజలు వీళ్ళంతా. వాళ్ళల్లో ఏదో ఇది ఒక కోడలను తన్ని బయటికి పంపించినట్టు ఈ క్రిస్టియన్స్ మత మార్పిడి చేసుకుంటే రిజర్వేషన్ ఇవ్వని ఒక చట్టం ఒకటి ప్రెసిడెన్షియల్ ఒకటి పాస్ చేశారు అన్యాయంగా. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఇది మీదే అని వాళ్ళు నూరు పోస్తారు. వాళ్ళు అనుకున్నారు ఇది మాది, ఇది మాది మీరెందుకు వస్తారు. అదేంద్రబాయ్ వాడు కూడా ఆ దళిత కాలనీలో ఉన్న షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళే కదా, అన్యాయంగా బయటికి పంపించారు కదా. అన్యాయంగా ఒక కోడలను బయటికి పంపించినట్టు అన్యాయంగా పంపించారు కదా. ఏదో ఒక రోజు న్యాయం వచ్చిన రోజు ఆ కోడల ఆస్తి కోసం వచ్చేది. అలాగే ఈ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ పారా 3 అని రంగనాథ మిశ్రా కమిషన్ లాంటి వాళ్ళు చెప్పారు కదా. ఆ జస్టిస్ జరిగినప్పుడు వీళ్ళు కూడా వచ్చేసి జాయిన్ అవుతారు. అంతవరకు మీరు అన్యాయం చేయకూడదు. అత్తట్ట చేసింది కోడల్లో చేయకూడదు, తోడుకోడలు కదా, తోడుకోడల్లో చేయకూడదు. ఇంకా తోడుకోడలకు ఆశ పెరిగింది అనుకోండి, అది బయటికి పోయింది, ఈ ఆస్తి మొత్తం నాదే అని మీరే ఇబ్బంది పడతారు. సరే అది అన్యాయం, మీకు ఆస్తులు రావచ్చేమో, బట్ అన్యాయం అది నేను చెప్తాను మన వాళ్ళకి. అట్లాంటివి మీరేం పడకండి. రిజర్వేషన్స్ అనేవి హిస్టారికల్ అపరేషన్ కోసం ఇచ్చారు, రిలీజియన్ కోసం కాదు. హిస్టారికల్ అపరేషన్. ఈ క్రిస్టియన్స్ కూడా హిస్టారికల్లీ అప్రెస్డ్. క్రిస్టియన్లో ఉన్న దళితులు కూడా హిస్టారికల్గా అప్రెస్డే కదా, వాళ్ళని వదిలేశారంటే క్రిస్టియన్స్ అని. సో ఇదంతా కూడా ఆర్గ్యుమెంట్, ఇదంతా కూడా రాంగ్ ఆర్గ్యుమెంట్ చేసి ఇప్పటికి కూడా వాళ్ళకి సపరేట్ సమాధులు ఇచ్చి, సపరేట్ ఇల్లులు కట్టి, సపరేట్ కాలనీలో పెట్టి, సపరేట్ డిస్క్రిప్షన్ మీద సపరేట్ వాళ్ళ కాలనీలోనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నప్పుడు
మీరు ఇలాగా నూరిపోయడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. సో కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు వాళ్ళు 20% కోసం పొలిటికల్ పార్టీలు పనిచేస్తున్నాయి, 80% మందికి అన్యాయం జరుగుతుందంటే 20%, 1% కదా. న్యాయం ఎటువైపు ఉంటే అటు పొలిటికల్ పార్టీలు పనిచేస్తాయి. టీడీపీ అయినా వైసీపీ అయినా వీళ్ళందరూ కూడా వాళ్ళకి తెలియదా, వాళ్ళకి లెక్కలు రావా, చదువుకోలేదా, చంద్రబాబు నాయుడు చదువుకోలేదా, జగన్మోహన్ రెడ్డి చదువుకోలేదా, రాజశేఖర రెడ్డి చదువుకోలేదా, స్టాలిన్ చదువుకోలేదా, వీళ్ళందరూ చదువుకోలేదు వాళ్ళంతా. వాళ్ళ క్యాలిక్యులేటర్లో నంబర్లు తెలియవా? 80 మన మణిపూర్లో అల్లర్లు జరిగితే ఇదిగో నిన్న ఒక అతను పోస్ట్ చేస్తాను దీని గురించి మాట్లాడిన పాస్టర్లను చంపేశారు. ముగ్గురు పాస్టర్లు రోడ్డు మీద. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ ఎలా చనిపోయాడో, యాక్సిడెంట్గా ఎలాగ చిత్రీకరించారో ఇక్కడ కూడా అలాగే యాక్సిడెంట్గా చిత్రీకరించి ముగ్గురు పాస్టర్లను చంపేశారు. రోడ్డు మీద పడేశారు మణిపూర్లో. అది చూపిస్తున్నారు అక్కడ మణిపూర్లో అల్లర్లు జరిగినప్పుడు ఎంత మణిపూర్లో దేశవ్యాప్తంగా మణిపూర్లో అంతా ఒకే ఒక ఎంపీ ఉన్నాడండి. ఒక ఎంపీ ఉన్నాడు. ఆ ఒక్క ఎంపీ కోసం ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తం కొట్లాడారు. వాళ్ళు అనుకోలేదు కదా ఒక్క ఎంపీ కోసం కొట్టుకుంటే 543 ఇంకా 542 మంది ఎంపీలను పోగొట్టుకోవడం ఎందుకు అనుకోలేదు కదా. వాళ్ళు న్యాయం కోసం నిలబడ్డారు ఇండియా బ్లాక్ వాళ్ళు. అప్పుడు ఒక్క ఎంపీ. అలాగే ఇది 20% 30% కాదండి. వీళ్ళంతా కూడా మార్జినలైజ్డ్ సొసైటీలు న్యాయం కోసం నిలబడతారు పొలిటికల్ పార్టీలు. సో అది నేను చెప్పదలుచుకుంది అది. ఓకే, ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి డెనీడ్ జస్ట్ బికాస్ ఆఫ్ మెజారిటీ అండ్ మైనారిటీ. కేశవానంద భారతి కేసులో నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియన్ కేసులో క్లియర్గా చెప్పింది మెజారిటీ మైనారిటీ మీద మీరు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవ్రీ సిటిజన్ హ్యావ్ ఈక్వల్ రైట్ అని చెప్పింది. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా అని చెప్పింది. కాబట్టి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఒక పెద్ద అన్యాయం. అది సిక్కులకి, ఇప్పుడు బుద్ధులకి సిక్కులు కూడా అన్యాయం జరిగితే వాళ్ళు లేదు నానా కష్టాలు పడి వాళ్ళు గొడవ చేస్తే వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళకి ఇట్లేదంటే ఇది వీళ్ళు తనుకొని చేస్తున్నారు. వీళ్ళల్లో కూడా వీళ్ళేంటంటే వీళ్ళంతా వీళ్ళు తనుకొని చేస్తున్నారు. రకరకాల హిందూ మతంలో కూడా ముక్కోటి దేవతలు ఉన్నట్టు క్రిస్టియానిటీలో కూడా ముక్కోటి ఫిలాసఫీలు ఉన్నాయి. ఒకడు కులం ఉందంటాడు, ఒకడు కులం లేదంటాడు, ఒకరు యేసుక్రీస్తు అంటాడు, ఒకరు మరియమ్మ అంటారు. ఈ ముక్కోటి ఫిలాసఫీలు వీళ్ళకి. అందరూ తాటి మీదకి రారు. వీళ్ళల్లోనే ఒక పాస్టర్ వస్తాడు, మీరందరూ సర్టిఫికేట్లు మార్చుకోండి, మన కులం లేదంటాడు. ఇంకొక పాస్టర్ వస్తాడు, మాకు అన్యాయం జరిగిందంటాడు. ఈ పాస్టర్లో కూడా యూనిటీ లేదు. కాబట్టి మీకు ఇవ్వాల. ఆ బుద్ధిస్టులు సిక్కులు యునైటెడ్కి వెళ్ళి గొడవ చేస్తే ఇచ్చారు. మీకు యూనిటీ లేదు కానీ మీకు ఇవ్వాల. అది మీకు యూనిటీ ఉన్నప్పుడు పొలిటికల్ పార్టీ మీద డివైడ్ అయి ఉన్నారు. ఒక ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి మా ఫండమెంటల్ రైట్స్కి మీరు కాపాడాలని చెప్పేసి పొలిటికల్ పార్టీలతో గట్టిగా మాట్లాడుకోవాలి. ఒక్కరు కూడా మన వైపు మాట్లాడతారు. అదే చెప్తున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే మరి దారుణం ఇది. ఆంధ్రప్రదేశ్లోనే వద్దు క్రిస్టియన్ విషయాలు మాట్లాడితే మనకి ఓట్లు పోతాయి, హిందువులు ఓట్లు పోతాయని భయం తప్ప క్రిస్టియన్స్ ఓట్ల మీద అసలు ఎవరికి భయం లేదు. అది అసలు అన్యాయం, అది వివక్ష, అది డిస్క్రిమినేషన్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అంటే దారుణం ఇది. ఇదేంటి క్రిస్టియన్ ఇష్యూస్ మనం మాట్లాడకూడదని చెప్పి కంకణం కట్టుకున్నారు పొలిటికల్ పార్టీలు మొత్తం. ఎందుకు హిందువులు ఓట్లు వేయరట? అరే ఇండియా బ్లాక్ వాళ్ళు ఒక్క ఎంపీ కోసం కొట్లాడారు కదండి మణిపూర్లో. మరి అక్కడ గెలిచారు కదా, కర్ణాటకలో గెలిచారు కదా కాంగ్రెస్ వాళ్ళు. కర్ణాటకలో గెలిచారు, ప్లస్ కేరళలో గెలిచారు. ఇప్పుడు విజయ్ గెలిచాడు తమిళనాడులో, రైట్. తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలిచాడు. వీళ్ళందరూ ఒక్క ఎంపీ కోసం కొట్లాడినే గెలిచారు కదా. అంటే న్యాయం కోసం నిలబడితే ఎప్పుడో ఏదో ఒక రోజు గెలుస్తారు. ఓట్ల కోసం అని చెప్పి అన్యాయం చేయకూడదు. వాళ్ళు 10 మంది ఉన్నారు, 2 మంది ఉన్నారు, వాళ్ళు ఓట్లేరు, వీళ్ళు ఓట్లేరు చూడకూడదు. న్యాయం, అన్యాయాన్ని అన్యాయం అని చెప్పగలిగేటట్టుగా పొలిటికల్ పార్టీ నిజాయితీగా ఉంటే ఏదో ఒక రోజు ప్రజలు అర్థం చేసుకుని గెలిపిస్తారు. అరే వీళ్ళే పెద్ద అన్యాయంగా ఉన్నారని అనిపిస్తే ఎవడ ఓటేయడు. అది నా ఉద్దేశం. పొలిటికల్ పార్టీలకి నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు నేను రఘురామకృష్ణరాజు కూడా అదే ఫిలాసఫీ చెప్తున్నాడు. మేము ఎక్కువ మంది ఉన్నాము, 20 కోసం పొలిటికల్ పార్టీలు పోతాయంటే రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నాడు. ఓకే, రిజర్వేషన్ అనేది ఇదే చారిటీ కాదంటే. రిజర్వేషన్ అనేది మీరు ఇచ్చేది చారిటీ, దానం కాదు. అది ఫండమెంటల్ రైట్, కోయర్సివ్ జస్టిస్. రిజర్వేషన్ ఈజ్ ద కోయర్సివ్ జస్టిస్, ఫండమెంటల్ రైట్ ఆఫ్ మార్జినలైజ్డ్ సొసైటీ ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్. బట్ ఈ డిడ్ ఇంజస్టిస్ టు క్రిస్టియన్స్. అంబేద్కర్ చెప్పింది అదే. ఓకే, కాబట్టి రాజ్యాంగంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బుద్ధిస్టులు, ఎథిస్టులు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు వీళ్ళందరూ కలుపుకుంటే 80% మంది ఉంటారు. మరి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ వీళ్ళందరూ కలుపుకుంటే 80% మంది ఉంటారు. ఓసీలు 20% ఉన్నారు. ఫండమెంటల్ హక్కు తీసేస్తారా? తీసేరు కదా, 20% ఉన్నారని. అలాగే 20% దళిత క్రైస్తవులు ఉన్నారు. మేము హిందువులు 80% మంది ఉన్నాము, మాకు పనిచేయాలి పొలిటికల్ పార్టీలు అన్నట్టు కంటే కూడా కరెక్ట్ కాదు. ఓకే, సో మోరల్ అండ్ ఎథికల్గా కూడా కరెక్ట్ కాదు ఇదంతా కూడా.
వీళ్ళందరూ కూడా మార్జినల్ సొసైటీలు, మాదిగలు, మాల, పెరియారు, అరుంతియారు, పొలాయ, ఇట్లాంటి కులాలు మొత్తం కూడా మార్జినల్ సొసైటీ, చారిత్రాత్మక హిస్టారికల్లీ దే ఆర్ అప్రెస్డ్. సో దే ఆల్ నీడ్ ఈక్వల్ రైట్స్. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ. నమస్కారం.